కూటమి ఏలుబడిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తోడేళ్ల మాదిరి మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు అభ్యంతరం చెప్పినా లెక్క చేయటం లేదు. పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని తవ్వేయటంతో గ్రామాలు ముంపు అంచున చేరాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో మట్టి మాఫియాకు ఎదురు లేకుండా పోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి కనుసన్నల్లో జరుగుతోన్న మట్టి మాఫియాపై స్పెషల్ స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. టీడీపీ నేతలు ఆచంట నియోజకవర్గంలోని నక్కల డ్రైన్లో మట్టిని తవ్వి డబ్బులు దండుకుంటున్నారు. స్థానిక రైతులు పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా టీడీపీ నేతలు వెనక్కి తగ్గటం లేదు. రాత్రింబవళ్లు మట్టిని తవ్వేస్తూనే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన డ్రైన్లలో నక్కల డ్రైన్ ఒకటి. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల మీదుగా సాగే ఈ డ్రైన్ కింద 1000 ఎకరాల ఆయకట్టు ఉంది. 2 నియోజకవర్గాలు వశిష్ఠ గోదావరి సముద్ర తీరానికి దగ్గరగా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉండడంతో వరదలు, విపత్తుల సమయంలో ముంపు బెడద ఎక్కువగా ఉంటోంది. దీన్ని నివారించేందుకు గతంలో డ్రైన్ గట్లను దాదాపు 10 మీటర్లు వెడల్పున విశాలంగా అభివృద్ధి చేశారు. కొన్ని చోట్ల గట్ల వెడల్పు 15 మీటర్లకు పైనే ఉంటుంది. ఇప్పటికే ఆక్రమణలతో గట్లు కుచించుకుపోతూ ఉండగా అక్రమ తవ్వకాలతో ఇవి మరింత బలహీనంగా మారుతున్నాయి. గోదావరి ఏటిగట్టును పటిష్టం చేసే పేరిట మట్టిని తవ్వేస్తున్నారు. ఏటిగట్ల పనుల ముసుగులో పాలకొల్లు పరిసరాల్లో కొత్తగా వెలుస్తున్న లేఅవుట్లు, మెరక పనుల కోసం ఈ మట్టిని తరలించేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆచంటలోని నక్కల కాలువ గట్టుపై టీడీపీ నేతలు జేసీబీలు, టిప్పర్ల సాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. స్థానిక రైతులంతా కలిసి అడ్డుకునే ప్రయత్నం చేసినా మాఫియా వెనక్కి తగ్గలేదు. అక్రమ తవ్వకాలతో గట్టు బలహీనపడింది. ఆగస్టు, సెప్టెంబర్లో కురిసే భారీ వర్షాలు, గోదావరి వరదల సమయంలో గట్టుకు గండిపడే అవకాశం ఉంది. పరిమితులు పాటించకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేశారని టీడీపీ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే పితానికి రైతులు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏదో వాళ్ళకి ఊరుకుని వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ప్రత్యేకించి తోలిపోతున్నారు. అది కూడా ఎలా శనివారం, రేపు ఆదివారం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఈ వచ్చే అధికారి ఎవడో ఉండడో ఈ లోపట్లో మన పబ్బం గడిపేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు పొద్దుట రావడం జరిగింది ఇక్కడికి. మేము రైతులు అంతా ఏకమై వచ్చి అడుగుతుంటే అసలు మీకు ఆఫ్ చేయడానికి హక్కు ఎక్కడ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. పాలకొల్లు పరిసరాల్లోని లేఅవుట్లకు ఈ మట్టి తరలిపోతున్నట్లు తెలుస్తోంది. డ్రైన్ గట్టుకు తూట్లు పొడుస్తూ లక్షలాది రూపాయల మట్టిని కొల్లగొడుతున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో తవ్వకాలు సాగుతుండటంతో అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలతో గట్లు కుంగిపోయి బలహీనపడుతూ ఉండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి పెద్ద వాళ్ళందరూ వెనక అండున్నారనే విషయం మాకు తేడతెల్లం. దీనికి ఆపేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వీఆర్ఓ చెప్పాం, వీఆర్ఎస్ దగ్గర పంపించారు. ఆ రోజు బండి అలా కస్టడీలో ఉంది. నిన్న పొద్దుట బండి వెళ్ళిపోయింది జేసీబీ. ఇవాళ మళ్ళీ జేసీబీ వచ్చింది. ఈ లోపల దాదాపు 5-6 వార్తా కథనాలు వచ్చినా కూడా మరి ఎంత నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, నిస్సుగుగా మళ్ళీ అక్కడికి వచ్చారంటే మరి వాళ్ళని మనుషులనాలా ఏమనాలో నాకైతే అర్థం అవట్లా. ఇప్పటికైనా అక్రమ తవ్వకాలను అడ్డుకొని నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. తవ్వకాలు ఇలాగే కొనసాగితే గట్లకు గండిపడి గ్రామాలు ముంపు బారిన పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.